మేము అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశాము. ఆమె అతి తక్కువ ఖర్చుతో గదిని అలంకరించింది. వారు అతి తక్కువ ఖర్చుతో బస్సులో ప్రయాణించారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అట్ మినిమల్ కాస్ట్ను ఉపయోగిస్తాం. అట్ మినిమల్ కాస్ట్ అంటే అతి తక్కువ ఖర్చుతో లేదా అత్యల్ప వ్యయంతో. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అట్ మినిమల్ కాస్ట్. మేము అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశాము. మేము అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశాము. We completed the project at minimal cost. We completed the project అంటే మేము ప్రాజెక్టును పూర్తి చేశాము. అట్ మినిమల్ కాస్ట్ అంటే అతి తక్కువ ఖర్చుతో లేదా అత్యల్ప వ్యయంతో. We completed the project at minimal cost అంటే మేము అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశాము. అతడు అతి తక్కువ ఖర్చుతో కారును మరమ్మత్తు చేశాడు. అతడు అతి తక్కువ ఖర్చుతో కారును మరమ్మత్తు చేశాడు. He repaired the car at minimal cost. He repaired the car at minimal cost. ఆమె అతి తక్కువ ఖర్చుతో గదిని అలంకరించింది. ఆమె అతి తక్కువ ఖర్చుతో గదిని అలంకరించింది. She decorated the room at minimal cost. She decorated the room at minimal cost. వారు అతి తక్కువ ఖర్చుతో బస్సులో ప్రయాణించారు. వారు అతి తక్కువ ఖర్చుతో బస్సులో ప్రయాణించారు. They traveled by bus at minimal cost. They traveled by bus at minimal cost. మేము అతి తక్కువ ఖర్చుతో బర్త్డే పార్టీని ఏర్పాటు చేశాము. మేము అతి తక్కువ ఖర్చుతో బర్త్డే పార్టీని ఏర్పాటు చేశాము. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.